మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈజీ కోర్స్ తీసుకోవాలి. సో మీ ప్రొఫైల్కి మీరు ఈజీ కోర్స్ తీసుకోవాలి. తర్వాత ఆ కోర్సులో ఏం చేయాలంటే ప్రాక్టికల్గా 1-2 ప్రాజెక్టులు, ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. చేసుకున్నాక స్టార్టప్స్ కూడా మీరు వెళ్ళగలగాలి. అంటే చిన్న చిన్న కంపెనీస్ అయినా సరే వెళ్ళాలి. అంతేగాని నాకు ఇంత ప్యాకేజ్ కావాలని కూర్చోకూడదు అనమాట. ఈ క్వాలిటీస్ మీలో ఉంటే, అంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈజీ కోర్స్ తీసుకోవాలి, ప్రాక్టికల్గా నేర్చుకోవాలి, 2-3 సార్లు నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఒక బ్యాచ్ అటెండ్ అవుతారు, మళ్ళీ బ్యాచ్కి ఇట్లా 2-3 సార్లు నేర్చుకోవాలి. ఆ ఎక్స్ అనే కోర్స్ నేర్చుకున్నారు, తర్వాత మీరు 15,000 ఇస్తామమ్మా మీకు, లేకపోతే 3 నెలల పాటు ఫ్రీగా ఇంటర్న్షిప్ చేయాలి, తర్వాత డబ్బులు ఇస్తాం. ఇట్లా ఏదైనా సరే డబ్బుల కోసం చూసుకోకుండా ముందు వర్క్ చేయాలి. ఇలా చేస్తే మీ కెరీర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇలా చేసేటటువంటి గట్స్ మీకు ఉండాలి. చాలా మంది ఏం చెప్తారు, 3+ పెట్టుకో, 7 లక్షల ప్యాకేజ్ వస్తుంది, 10 లక్షల ప్యాకేజ్ వస్తుంది. మనకు కావాల్సింది ప్యాకేజ్ కాదు, ఓన్లీ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఉంటే ప్యాకేజ్ ఎప్పుడైనా వస్తుంది. సో ఇక మీరు ఇప్పుడు నేర్చుకోవడానికి మీకు బెస్ట్ కోర్స్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీలో సాక్ అని ఉంటుంది. సో సైబర్ సెక్యూరిటీ అనే కోర్సులో కోడింగ్ ఉండదు అనమాట, తక్కువ ఉంటుంది. సాక్ అంటే సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. ఈ కోర్స్కి డిమాండ్ పెరుగుతుంది, కాల్స్ ఉన్నాయి, జాబ్ వస్తుంది, రెజ్యూమ్ పెడితే మీకు కాల్స్ వస్తాయి. మేము కూడా కొన్ని కంపెనీస్ ఇంటర్వ్యూస్ పెట్టిస్తాం. సో ఈ సాక్ అనేటటువంటి కోర్స్ మీద మీరు నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ బాగుంటుంది. అంటే ఇందులో ఏముంటుందంటే జాబ్ వచ్చేవాడికి రానుడికి తేడా ఏంటంటే చెప్పే ఫ్యాకల్టీని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఫ్యాకల్టీ కరెక్ట్ గా చెప్తే ఇంటర్వ్యూని క్రాక్ చేయడం ఈజీ అవుతుంది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు ప్రియాంక. ఈ సాక్ అంటే ఏంటి, సాక్ ఎలా నేర్చుకోవాలి, ఒక 3-4 రోజులు ఫ్రీ క్లాసులు అటెండ్ అవ్వటం, ఇవన్నీ కూడా నేను మా టీంకి అసైన్ చేస్తాను. అంజీ అని చెప్పి మా టీం మెంబర్ మాట్లాడి మీకు గైడ్ చేస్తారు. అండ్ నేనేం చూస్తున్నానంటే ఇప్పుడు చాలా కోర్సెస్ ఉన్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకోవచ్చు, జెన్ఏఐ నేర్చుకోవచ్చు, డేటా సైన్స్ నేర్చుకోవచ్చు, బ్లాక్ చైన్ నేర్చుకోవచ్చు, ఐఓటీ నేర్చుకోవచ్చు, AWS DevOps నేర్చుకోవచ్చు. ఇట్లా చాలా కోర్సెస్ ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు ఏం చూస్తానంటే కోర్స్ కొత్తదై ఉండాలి, ఓపెనింగ్స్ ఉండాలి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఈజీగా ఉండాలి, నేర్చుకోవడం ఈజీగా ఉండాలి. సో ఎప్పుడు గుర్తుపెట్టుకో, లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే 10 విషయాలు పైన తెలుసుకోవద్దు, ఒక విషయం డెప్త్ గా తెలుసుకో. ఏదో ఒకటి, ఒక్క విషయం డెప్త్ గా వచ్చిన ఎవడైనా బాగుపడతాడు. అలాగే టూ మచ్ అనాలిసిస్ చేయమాకు ఇంకా. 10 కోర్సులు 10 రకాలుగా ఆలోచించమాకు. ఒకటి నేర్చుకోవాలి, డూ ఆర్ డై, దాని మీద జాబ్ రావాలి, డూ ఆర్ డై, దానిలో సక్సెస్ అవ్వాలి, అంతే. ఇక సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ నువ్వు రోజు ఇప్పుడు క్లాస్ లో చెప్పేదే కాదు, నీ సెల్ఫ్ రీసెర్చ్ చేయాలి. ఒక ఫీల్డ్ అనుకో, ఏఐలో వెళ్ళాలంటే ఏఐలో, డేటా సైన్స్ అంటే డేటా సైన్స్ ఒక ఫీల్డ్ అనుకో. ఇక రాత్రి పగలు దాని మీదే కూర్చోపడు. యూట్యూబ్ లో కూడా కంటెంట్ ఉంది, అన్ని కోర్సే జాయిన్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు నేర్చుకోవచ్చు. రైట్ ఫ్యాకల్టీ, రైట్ మెంటర్, ఒక రైట్ గురువు ఉండాలి, దానికి ఒక రియల్ టైమ్ లో ప్రాజెక్టులు చేసే ఫెసిలిటీ ఉండాలి. ఇలాంటివి ఉంటే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఇప్పుడు నా దగ్గరైనా ఇప్పుడు నా కింద 100 మంది జాయిన్ అయ్యారు అనుకో, 40 మందికి జాబులు వస్తాయి, 60 మందికి రావు. నేను ఓపెన్ గా చెప్తున్నాను. 100కు 100 జాబులు ఇప్పిస్తే దేవుడు అయిపోతాను నేను. సో అది ఎవరికి ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు. 40 మందికే వస్తాయి. ఆ 40 మందిలో ఉండాలా, 60 మందిలో ఉండాలా అనేది మిమ్మల్ని బట్టి కూడా ఉంటుంది.